కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల జబర్దస్త్ జడ్జెస్ ని పిలిచేద్దామా తన మెస్మరైజింగ్ స్మైల్ తో మ్యాజిక్ చేసేసే రోజా గారు సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుగే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే మన నెక్స్ట్ జబర్దస్త్ జడ్జ్ ని పిలిచేద్దామా మెగా బ్రదర్ నాగబాబు గారు జడ్జెస్ ఇవాల్టి థీమ్ ఏంటంటే ఫెస్టివల్ థీమ్ దసరా దీపావళి ఉగాది క్రిస్మస్ ఈద్ బక్రీద్ ఇలా ఏదైనా పండగ బ్యాక్ డ్రాప్ ని తీసుకుని మనల్ని కడుపుబ్బా నవ్వించాలి సో పండగ చేసేసుకుందామా ఎప్పుడు పండగ వస్తుందా ఎప్పుడెప్పుడు మామగారింటికి వెళ్ళి మకాం వేద్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు అల్లుళ్ళు మరి అలా మన రాఘవ్ కూడా వాళ్ళ మామగారింటికి వెళ్ళి బాగా మామగారితో ఖర్చు చేద్దామని మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడు చిన్నతల్లి బట్టలు సర్దుకో. అబ్బా సర్దుకున్నా. నేను సర్దుకోమన్నది ఆ బట్టలు కాదు, బ్యాగ్ లో బట్టలు సర్దుకోమన్నాను. అబ్బా అవి ఎప్పుడో సర్దేశానండి. అయినా ఇంత సడన్ గా మీరు ప్రోగ్రామ్ అంటే రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తాం? ఏసీ కార్ బుక్ చేసానులే. సరే తాళాలు ఎక్కడ పెట్టారు? డ్రాయర్ లో పెట్టాను. మరి ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడ పెట్టుకోవడం ఏంటి? నాకు సిగ్గు బాబు, మీరే తీసివ్వండి. ఓసి నీ సిగ్గు తగలయ్యా. డ్రాయర్ అంటే కట్ డ్రాయర్ కాదు, టేబుల్ డ్రాయర్. అదేదో క్లియర్ గా చెప్పొచ్చుగా, నాకు క్లియర్కి కావాలి. దాదా తొందరగా తొందరగా. అన్ని నేనే మోసుకురావాలి. మొగుడు ఉన్నాడు కానీ ఎందుకో పనికిరాడు. బ్యాగ్ పట్టుకోండి. ఏంటి ఏంటి ఏడుస్తున్నావేంటి? పిల్లి ఎదురొస్తే అపశకనం కానీ పుల్లు ఎదురొస్తే పర్లేదే. పద వెళ్దాం పద. అల్లుడు కుక్కలా కరుస్తుంది. అబ్బా కుక్క కాదండి, అది మా నాన్న వయసు. ఎక్కడ మీ నాన్న ఎక్కడున్నాడు? అల్లుడు నేను వచ్చావా? నేను చచ్చా. అదే అత్తగారు రాలేదేంట? అది మా అత్తగారింటికి వెళ్ళింది. ఏదో పండగ కదా సర్ప్రైజ్ చేద్దామని వచ్చా. వస్తే వచ్చావు కానీ పిచ్చి పిచ్చిగా వేషాలండి మాగారు. పిచ్చి పిచ్చి వేసాలు కాదు అల్లుడు, పులేసం. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఈ వేషంలోనే బాగున్నారు మాకు కదా. అయినా ఇదేంటండి మా నాన్నగారిని అలా నిలబెట్టి మాట్లాడతారు. కూర్చోనన్నా మీ ఎందుకు లేకపోండి. పులి ఎక్కడైనా కూర్చో, పులి ఎక్కడ కూర్చోలో కూర్చుంటుందా? మాగారు మీరు కింద కూర్చోండి.
నాన్న కుర్చీలో కూర్చోన్నాను. మీరు కింద కూర్చోండి. కుర్చీలో కూర్చోన్నాను. మీరు కింద కూర్చోండి. కుర్చీలో కూర్చోన్నాను. వెనక్కి సిరిగిపోయేటట్టుంది, నుంచి ఉంటాను సేఫ్ గాని. సర్లే గాని అడిగి ఏం కావాలో చూడు, నేను బజార్కి వెళ్ళి వస్తా. బజార్కి ఎందుకు వెళ్ళు? పండక్కి మీరు ఎలాగ బట్టలు పెట్టలేదు కదా, మేమన్నా కొనుక్కోవాలి కదా. అయ్యో ఎంత మాట, అల్లుడికి బట్టలు పెట్టకుండా ఉంటామా? అది మా బాధ్యత. అల్లుడు ఇచ్చా, ఆర్డర్ ఇచ్చా, వచ్చేస్తానే. ఆర్డర్ ఇచ్చాడంటే ఇచ్చే ఉంటాడు. ఏంటి ఆర్డర్ ఇచ్చాడు ఆడి మొఖం? మన కొలతలు అడిగి ఎలా తెలిసి ఇవ్వడానికి మీ నాన్నకి? ఊరికల్డు పులేసానికి ఎవడైనా కొలతలు ఇస్తాడా? పులేసమా? నేను ఇలా పిచ్చి పిచ్చి వేషాలు అయిను. అల్లుడు నిన్ను పుల్లే చూడాలని నా కోరికలుడు. నేను వేషం వేయకపోయినా పుల్లాగే ఉంటాను మా గారు. ఏమండి మా నాన్న ముచ్చట పడుతున్నాడు. తీసుకుంటా ఏంటో ముచ్చట పడింది, నేను పులి వేషం అయినంతే. మా నాన్న ముందు మీరు అలా చెయ్యెత్తారంటే ఎప్పుడైనా మీ వాళ్ళ ముందు నేను చెయ్యెత్తానా? మన మామూలు సంగతి ఏంటి? మామూలు అంట. మామూలు ఏంటి? పండగ పైగా పులేసం వేసుకొచ్చాను, మామూలు పైగా చేతులు దురదేస్తున్నాయి. దూరదేశ జాలిం లోషన్ రాసుకో. దాన్ని నన్ను అడుగుతాడేంట మీ నాన్న? ఊరికినే అడుగుతానే ఏంటి? క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది ఇక్కడ. అవును, పెద్ద శివాజీ గెటప్ వేసావు నువ్వు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది ఇక్కడ. సరే పోనీ నీకు తెలిసిన ఎవరైనా అడ్రస్లు ఉంటే చెప్పు. పోనీ ఏమండి అడ్రస్ చెప్పొచ్చు కదా? చెప్తాను. నేను అడుగు తినేవాడు కదా, బొచ్చు పట్టుకుని 4 ఇల్లు తిరుగుతుంటాను, 4 అడ్రస్లు చెప్తాను. అలాగే ఉన్నోళ్ళండి. అల్లు 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 సరే చేయలేస్తుంది మీకు. బయటికి పదండి చెప్తాను. ఏంటి ఇప్పుడు మీకు 4 అడ్రస్లు చెప్పాలి అంతే కదా? నువ్వు లోపలికి వెళ్ళి మీ నాన్నకి అడ్రస్లు చెప్తానులే. చెప్తారండి. మీరు తిన్నగా వెళ్ళండి, అక్కడ రోజా గారు ఉంటారు, ఆవిడ దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే టేబుల్ మీద 10,000 పెడతారు. 10,000 ఇచ్చినట్టే బిహేవ్ చేస్తారు. మీరు నవ్విస్తే ఇస్తా, మీరు ప్రపోజ్ చేస్తే ఇస్తా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇంటికి వచ్చి వంట చేస్తే ఇస్తా, గిన్నెలు కడిగితే ఇస్తా, తుడిస్తే ఇస్తా అంటారు. మనకు అలవాటే కదా, చేద్దాం. ఓరని కక్కుర్తి మొహం తగలయ్యా, నీకంటే ఇంట్లో అలవాటయ్యా. కానీ అవతల 5 టీములు ఉన్నాయి, బాత్రూమ్లు కడగడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ ఎవరెన్ని చేసినా ఏమి నచ్చలేదు, 10,000 బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతావిడ. అలా అయితే నేను వెళ్ళను. ఇంకొకటి ఏమన్నా చెప్పు. ఇంకోటి ఏమన్నా అంటే ఇలా పక్కకి వెళ్ళు, అనసూయ ఉంటది, ఇస్తుందా? నెక్స్ట్ వీక్ కలవమని చెప్తుంది. అదేంటి? పోనీ నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఆ తర్వాత వీక్ కలుద్దామని చెప్తుంది. పోనీ అప్పుడు వెళ్దాం. అప్పుడు కూడా షెడ్యూల్ అయిపోయిందని చెప్తుంది. అదేంటది? యాంకర్ కదా, అలవాటు కొద్దీ చెప్తూ ఉంటది. అన్ని సార్లు తిరగడం నా వల్ల కాదు. ఏమండి 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 నాగబాబు గారిని కలవమని చెప్పండి. నీ కన్ను నాగబాబు గారి మీద పడింది అంటే? నీ కన్ను నాగబాబు గారి మీద మీరు చెప్తున్నాను. నేను మా నాన్నకి అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఏజ్ తక్కువైనా పర్వాలేదు, చదువు తక్కువైనా పర్వాలేదు, అలాగే సంపాదన తక్కువైనా పర్వాలేదు అన్నాను. కానీ మరి హైట్ తక్కువ ఉన్నాను, తెచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు కళ్ళకి చస్తున్నాను మీతో. అంటే ఏంటి, నేను ఎంత హైట్ ఉంటాను, ఆయన అంత హైట్ ఉంటానే కదా. పెళ్లికి నేను ఫోటో పంపించాను. పంపేవులే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపాడు, అది బ్లాక్ అండ్ వైట్. చెప్పండి, ఇద్దరు కలిసి ముందుకెళ్ళి మొత్తం అందరికి చెప్పండి. ఇందు మూలంగా మీకు తెలియజేయడం ఏమైందన్నా, మా ఓడు పొట్టోడు కాబట్టి. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో, మీకు చందాలు కావాలంటే కదా. పదండి, నేను తీసుకెళ్తాను. పదండి, వస్తున్నానే, వచ్చి నీ పని చెప్తా. పద. హలో. అయ్యో 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 చిట్టి తల్లి, ఏమే ఏడుస్తున్నావా, యాక్టింగ్ చేస్తున్నావా? మరి కంట్లో నీళ్ళు లేవమ్మా. వాటర్ ప్రాబ్లం. నీ క్రియేటివిటీ తగలయ్యా. ఆ ఏడు బాబి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మా నాన్నని మీ నాన్నని జూ పార్కులు తీసుకెళ్లారటండి. ఇక్కడ ఏడుస్తుంటే మీకు డాన్స్ రా. గోల్
గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. మరి నాగబాబు గారు, రోజా గారు, ఈ పండక్కి అల్లుడు గురించి ఏమంటారు? రాఘవ సార్, నువ్వు ఎప్పుడు స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసినా నాకు తెలియకుండా నవ్వు వస్తుంటది. ఎక్సలెంట్, చాలా బాగుంది రాఘవ. రోజా గారు, నా మీద సెట్ స్టార్ట్ చేశారు చూస్తావా? రావటమే లేదు నవ్వితే ఇస్తా, ప్రపోజ్ చేస్తే ఇస్తా, కొత్త కొత్త ఐడియాలు ఇచ్చో. ఇంట్లో పాత్రలు తోమితే ఇస్తా, చెత్తలు ఉడిస్తా సార్. సో ఎక్కడికైనా వెళ్ళి ఎవరి ఇంట్లోనే ఉందాం అనుకున్న టైంలో వాళ్ళే ఎదురొచ్చి మన ఇంట్లో ఉంటే ఎంత చిరాకుగా ఉంటుంది కదా. సో అది చక్కగా చూపించారు. అది మామగారిని పెట్టి ఆయన డ్రెస్సు అన్ని సూపర్ గా చేశారు. ముగ్గురు సూపర్. ఇవాల్టి ఫెస్టివల్ థీమ్ ఎపిసోడ్ లో మంచి చిచ్చుబుడ్లా మన ముందుకు రాబోతున్నాడు చంటి. అబ్జల్ ఊరు కబురు జటాధర ఎన్టీఆర్ అనలేదని అనుష్క నిన్ను కోరు బావా. ఎక్కడి నుంచిరా? బావా ఊరు నుంచి వస్తున్నా బావా. ఒక దగ్గర ఉండవు కదా, ఓ ఊర్ల మీద పడి తిరగకపోతే ఎక్కడో అక్కడికి నిక్కరంగా ఉండొచ్చు కదా బావా. ఏమండా బావా? పండుగ గుమ్గుమని ఆడుతుంది. ఏమండావు బావా? ముద్దపప్పు ఉంది, చింతపిక్క సారు ఉంది. దీపావళి పండుగ ఈ రోజు పండుగ స్పెషల్ ఏంది? ఈ రోజు పండగ. ఏ పండగ అన్నావా? దీపావళి పండుగ కదా బావా. దీపావళి. నాకు టపాకాయలు కొనిస్తాను. నాకు ఆగు, టపాకాయలు ఎత్తలే పటాసుకాయలు ఎత్తాను. ఎన్ని కావాలి? నాకు ఎన్ని కావాలి? ఇన్నోట ఊరెళ్ళి పొట్టెత్తుకుంటూ పెట్టా లేదా పేల్చుకుంటా. సరే ఒక కండేసి చెప్పు. నా ఇంటి ముందు మాత్రం పటాసుకాయలు కాదు, పక్కింటి దగ్గర కాదు. పక్కన దీనికి ఆగా, దీనికి ఒప్పుకుంటేనే పర్మిషన్ ఇస్తారు పటాసుకాయలు కొంత. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా బావా. నాకు గొప్ప చెడ్డ చీరకు మీ అప్పకి తెలిసి చెప్పించుకొట్టేది ఊరెళ్ళు. పటాసుకాయలు పెట్టలేవా? పడగలు కొనిస్తాను. పడగలు కొని రా బావా. సాపెట్టినారు ఏటెట్టినారు కునుకుతాను. ఎవరు రాలేదు కదా సార్. ఎవరు వస్తారు అలా పడుకుంటే? నమస్కారం సార్. ఒకసారి ఉండాలి షాపు దగ్గర, కునకడం కాదు. అంటే ఎవరు రాలేదని పడుకున్నాను సార్. మా బామ్మది. హలో అమ్మా. ఆగరా, ఏమన్నా నీకడ? నా దగ్గర బొచ్చుడు బాంబులు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయా? నా దగ్గర బొచ్చుడు బాంబులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ రంగులు ఎంతకు ముందు సినిమా హీరోయిన్ల ఫోటోలు అంటించేసి అవే లేదు సార్, అవి లేవు, తీసేసారు. బాంబులు అలాంటి ఏటి లేవట ఆయన దగ్గర. ఏమో కొత్త బాంబు మనకెందుకు లేదు? నువ్వు అర్జెంట్ కూరల్లో బాంబులు పటచుకెళ్ళేవా? అలాగా సార్, తీసేసామంటే బాంబులు లేవని కాదు సార్. ఈ పటాకీల మీద హీరోయిన్ ఫోటోలు అవన్నీ వేస్తే హీరోయిన్లు అందరు కలిసి కేసు చేశారు, అందుకని తీసేసాం. ఈ మన CCL క్రికెట్ మ్యాచ్ లో హీరోలు ఒక్కొక్క మ్యాచ్ కొనుక్కుంటున్నారు కదా ఒక్కొక్క టీం ని, అలానే మొత్తం కంపెనీలు కలిపి హీరోలు బాంబులు పెట్టారు. అందరు హీరోలు కలిసి ఒక కంపెనీ మొదలెట్టారు. ఆ బాంబులు మా దగ్గర ఉన్నాయి, అది స్పెషాలిటీ. హీరోలు బాబు కావాలి బాబు నాకు. నువ్వు ఆగుతావా? గోమతో ఇచ్చగలను. ఇప్పుడు నాకు అర్థమైంది. అయ్యే ఒకసారి చెప్తే మా బొడ్డోడు వెళ్ళిపోతుంది. అందరు అన్ని హీరోలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఏ హీరోలు ఉన్నాయో? మీకు అన్ని హీరోలు నేను చూపిస్తానుగా. హీరో బాంబులు. నాగేశ్వరరావు బాంబు ఉన్నది. ఎందుకు లేదు? ఉంది, ఒక్క నిమిషం ఇస్తాను. జాగ్రత్త, ముట్టిత్రం బాబా జాగ్రత్తలు పేలుతుందా? ఏట్రా ఈ ఏజ్ లో నన్ను పేలుతుంది బాంబు? బాగుందిరా, బాగుంది సార్. బావా సూపర్, గురుగారు భలే చేశారు నాగేశ్వర గారు. బాగుంది, ఉండరా పేలుతాను. ఆగు, ఏదోటి పేలిపోతే దంచి వదిలేదు నీకు. ఆగు, నాగార్జున గారు బాంబు ఎందుకు లేదు? నాగార్జున గారు బాగు జాగ్రత్త, పేలుతుంది నాగార్జున గారు జాగ్రత్త. ఎవరు సామ్రాట్? రాదా, నిన్ను కాకుండా వచ్చి పట్టుకుని వెళ్ళు. పుష్క పేలదా సార్? ఉండే సార్, పేలట్లేదయ్యా. పుచ్చు పుచ్చేట్రా బాంబు పెట్టి కొట్టేది. మళ్ళీ పేలాలి కదా, 15 ఎందుకో బాలేదు ఉంది.
బాలకృష్ణ గారు ఆగో అది కావాలి బావ నాకు. ఏంటి సార్ బాలకృష్ణ గారు బాంబు. బాలకృష్ణ బాబు ఉంది సార్. ఏంటి బాలయ్య బాబు నీ ఇంటికి వచ్చా బ్రేల్ నేను అన్నింటికి వచ్చా. నువ్వు నిజంగా పుట్టిన బగాడి అయితే నీరనాగబెట్టి ధడేల్ ధడేల్ ధడేల్. ఏం పేలింది సార్? దట్ ఈస్ బాలయ్య బాబు. చిరంజీవి గారు చిరంజీవి గారు ఉంది సార్. అద్భుతమైన బాబు వీరశంకరుడు బాబు మెగాస్టార్ చిరంజీవి గారు. జాగ్రత్త ఉండు. వీరశంకర్ అంటే ముఖ్య ఎవరు పీకేసే ధడేల్ పీక కోస్త వీరశంకర్ అంటే ఎప్పుడు వచ్చావని కాదు చూసిందా చూడలేదన్నది నా ఒక్కడికి మాత్రమే తెలుసు. నీకు అంతకంటే ఎక్కువగా తెలియదుంటాడే. కలెక్షన్ కింగ్ గారు బాంబు ఉందా? కలెక్షన్ కింగ్ గారు కావాలి సార్. ఉంది సార్ తీస్తాను మీకోసం తీస్తాను. మీరు ఒకటి ఇవ్వండి 100 కొలత కొంతాను చాలా కొంతాను. మోహన్ బాబు గారు జాగ్రత్త కలెక్షన్ కింగ్. ఫిషర్మెన్ బిట్వీన్ రిలేషన్స్ అప్పుడు చూశాను అసలు అర్థమే ఉందనుకుంటే పెద్ద అన్నగారు అన్నగారు ఉందా? ఉంది సార్. ఎంత ఉంది? రెడీగుండు రెడీగుండు అన్నగారు. ఒకసారి రండి. అయిపోయింది. బామ్మర్ది రాకరా దూరం వెళ్ళి పేలుతుంది. అది ఎప్పుడు గుండెలు దడ పుట్టేసిందండి. బాంబు దారుణమైన బాంబు అది. బాబు ఇదేం బాంబు బాబు. లాస్ట్ లో చిన్న ముక్క మిగిలిపోయి అది కాస్ట్లీ సార్. పక్క తీసుకొస్తానండి. మీరు ఎంత బాగా చేశారు. మీ జోకులు చాలా బాగున్నాయి దడేల్. అసలు మీకు ఎన్నో మార్కులు వేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ 10 to 10 వేసుకున్నాను. కానీ నాగబాబు గారు చెప్పినట్టుగా 9 మాత్రం వేసి పుష్కియా. మీరు చెప్పిన జోకులకి నాకు కడుపు నవ్వొచ్చేసింది. ఏమని అసలు చేస్తుంటే ఎంత బాగుంటుందో. మీ కామెడీ చూసి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమంటారు? నిజంగా జేజమ్మ గెటప్ అప్పుడు కన్నా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. అండ్ నాకు బాగా బాగా నచ్చింది ఏంటంటే నాగేశ్వరరావు గారు, కలెక్షన్ కింగ్ అండ్ ఎన్టీ రామారావు గారు. రోజా గారు అది ఎందుకు నచ్చుతుంది? నన్ను ఏడిపించింది. నాకు ఎలా నచ్చింది? అబ్బా మీ కామెడీ చాలా సంతోషంగా చచ్చిపోవాలి. ఏడిపించింది ఎలా నచ్చుతుంది చెప్పు. చచ్చిపోవాలనిపించింది పిసికియా. చంటి రాకీ అంటే సార్ ఫ్రాంక్లీ టెల్లింగ్, నువ్వు వచ్చి మొదలెట్టిన తర్వాత నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉన్నావే మనస్ఫూర్తిగా. ఎక్స్ట్రాడినరీ, వెరీ వెరీ గుడ్. నాకు నారాయణమూర్తి గారు బాంబ్ కవర్ ఆంటీ.
ముందుకు రాబోతున్నాడు ధనాధన్, ధనరాజ్ అండ్ టీమ్. హే నాయక్ తు హే వినాయక్ సబ్కా సుఖదాయక్ నీకు ధన ధన దండాలయ్యా. ఆపరా అప్రాచ్యుడా. స్వామి వినాయక నువ్వా? లేకపోతే వివి వినాయక్ అనుకున్నావా? మన పాట విని దేవుడు దిగొస్తాడండి. కాదు, పాట వినలేక వాంటింగ్ వచ్చా. మొత్తానికి వచ్చారు. ఆయన ఇలా సన్నబడిపోయారండి స్వామి. అద్నాన్ స్వామిని చూసి ఇన్స్పైర్ అయ్యా, సునీల్ చూసి స్లిమ్ అయ్యా. స్వామి మీరు ఇలాగన్నా అలాగే బాగున్నారు స్వామి. నేను ఎలా ఉన్నా మీరు మటుకు నన్ను సుఖంగా ఉండనివ్వరు కదరా. అదేంటి స్వామి మీకు వివ్వను కొద్ది కుడుములు, ఉండ్రాలు, పండ్లు, ఫలములు. నా తలకాయ పైన ఆ పాల వెళ్ళి కడతారు. లెగిసి తిందాం అనుకునే లోపు మీరే పీక్కుని తినేస్తారు. ఆ పైన ఉన్న ఆకులు తినే సస్తానారా? ఆ మంతిని సత్యనారాయణలాగా సన్నబడిపోతున్నాను. మీ చేతిలోనే కదా ఆ లడ్డూలు అయ్యి పెట్టి నిలబెడతాం. లడ్డు చేతిలో పెట్టి చేయి మటుకు 2 కిలోమీటర్లు అవతలు కడతారు. ఎలారా తినేది? అదేంటి స్వామి మీ మహిమ చూసి ఆంఫట్ అంటే అన్ని మీ దగ్గరికి వస్తాయి కదా. అలాగే నా మహిమను చూపిద్దాం అనుకుని ఓసారి మా లోకంలో అమృతం స్టాక్ అయిపోతే భూలోకంలో గుక్కెడు పాలు తాగా. అంతే, గుళ్ళని పాల కేంద్రాలు చేసేసారు కదరా మీరు. ఇంత తెలిసి నేను లడ్డు ఒక ముక్క తిన్నానంటే అమ్మో టెంపుల్స్ అన్ని పుల్లారెడ్డి స్వీట్ షాప్ చేస్తాను. వచ్చారు మా జబర్దస్త్ టీం ని చూసి ప్రేక్షకులందరినీ మా జడ్జిలు కూడా. చల్లగా ఉండాలని ఆస్వాదించండి స్వామి. ఈ 9 రోజులు ఇలా నుంచొని కాలు పీకేస్తున్నాయి నాయన. ఆస్వాదించే మూడు లేదు. మీకు మూడు ఉండాలనే కదా పందిట్లో పాటలు అయి పెడతాం. పందిట్లో పాటలు పెడుతున్నారు. ఉన్న మూడు కూడా దొబ్బేదక్క. ఫస్ట్ పందిరేయగానే జయ జయ వినాయక అని మంచి భక్తి పాట పెడతారు. ఆ తర్వాత దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించండి స్వామి అని పెడతారు. ఆహా అనుకుంటారు. ఆ తర్వాత ఏదో పెడతారు, జై జై గణేశ, జై కొడతా గణేశ, జై ములిపు బొజ్జ గణేశ గణేశ. ఏంటిది? అంటే పాటలు మాత్రం బీట్ లేకపోతే ఎవడు పూజకి రావట్లేదు స్వామి. సరే, అది కూడా వినాయకుడి సాంగే కాబట్టి వదిలేద్దాం. సారొత్తారొత్తారే ఒత్తారొత్తారొత్తారే సారెందుకు వస్తారు నాయన? మొన్న ఒక పాట పెట్టారు, కెవ్వు కేక నా సామి రంగ కెవ్వు కేక. ఈ కెవ్వులేంటి, ఈ కేకలేంటి? నా స్వామి రంగాలో స్వామి ఉంది కదా స్వామి, అందుకే సరదాగా. అది పక్కన పెట్టదు ఆయన. మొన్న లవ్ ఫెయిల్యూర్ సినిమాలో పాట పెట్టారు, ఏంటి నాయన అది? పార్వతి పార్వతి ఇంట్లో వదిలిపోయావే పార్వతి పార్వతి. నోరు ఏంట్రా? పార్వతి అంటే మా అమ్మరా? మా అమ్మ నన్ను ఇంటర్వెల్ వదిలి వెళ్ళిపోవడం ఏంట్రా? మా అమ్మ కైలాసం వదిలే ఎక్కడికి వెళ్ళదురా. రే, కైలాసంలో నా మీద కామెడీలు చేసుకుంటున్నారా? స్వామి బాధపడకండి స్వామి, కూర్చోండి. కుడుములు ఏమైనా తింటారా స్వామి? అసలే డైట్ లో ఉన్నాను నేను. క్యాలరీలు ఎక్కువ ఉంటే కుడుములు గట్లా వద్దు. ఇడ్లీలు ఏమైనా తింటారా స్వామి? ఇడ్లీలు అయితే పెట్టమ్మా. ఓకే స్వామి, మీరు ఇడ్లీలు కూడా తింటారా స్వామి? ఈ హోటల్ వాళ్ళు ఫస్ట్ వేసే వాయులు 2 ఇడ్లీలు 2 దోశలు ముందే నాకే పెడతారు కదా, వినాయకుని కదా, అలా అలవాటు అయిపోయింది. ఇదేంటమ్మా చట్నీ పేస్ట్ వాసన వస్తుంది? ఏం లేదు స్వామి, పొద్దున్న నేను ఇడ్లీలో చట్నీ చేస్తుంటే ఉప్పు అయిపోయింది. టీవీ పెడితే మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నారు. మా పేస్ట్ లో ఉప్పు ఉందని కలిపేశా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది తల్లి. తెల్లటువంటి గుర్తొచ్చింది స్వామి, రేపు నుంచి మీకు నిమజ్జనాలు, ఊరేగింపులు, ఆడావిడి. స్వామి నిమజ్జనం పేరుతో తిప్పి తిప్పి పిప్పి చేస్తారు కదా నాయన మీరు. అంటే హైదరాబాద్ లో నీళ్ళు అక్కడే ఉన్నాయి స్వామి. నీళ్ళరాయి ఆ నీటిలో నువ్వు స్నానం చేస్తావరా? చెయ్యం. మరి నేను కూడా చేయను. మనుషులు మీరే చేయకపోతే 9 రోజులు నన్ను పూజించి ఆ దరిద్రంలో పడేస్తారేంట్రా? పడేసే ముందు ఈతొచ్చా రాదని కూడా అడగరేంట్రా? ఆ బుద్ధుడికి ఈతొచ్చి కాబట్టి ఒకసారి పడ్డా మళ్ళీ నించున్నాడు. నా పరిస్థితి ఏంటి? అయినా ఆయన ఇలా చేయబెట్టి చూపిస్తున్నాడు కదా, ఇందులో వెయ్యొద్దు అని మీరు చూడరారా? ఈ జనరేషన్ ఎంత పాడైపోయింది తెలుసా? మొన్న అవతార్ వినాయకుని పెట్టారు, అక్కడెక్కడో 6 ప్యాక్ వినాయకుని పెట్టారు. వినాయకుడు 6 ప్యాక్ ఏంటినైనా?
మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే రేపు గంగం స్టైల్ వినాయకుని కూడా పెట్టేస్తారు నాయన. అదే నైవేద్యం ప్రసాదం మీకే పెడుతున్నాం కదా స్వామి. నైవేద్యం నాకు చూపించి ప్రసాదాలు మీరు తినేస్తున్నారు. కొబ్బరికాయ తీసుకొచ్చి కొడతారు, ఒక చిప్ప మీరు తీసుకెళ్తారు, ఒక చిప్ప ఆ పంతులు తీసుకుని వెళ్ళిపోతారు. ఆఖరికి నాకు మిగిలేదు ఆ ఎండిపోయిన నీళ్ళ. మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా నాయన? ఆఖరికి నా బొమ్మను పెట్టుకొని మీరు స్కిట్ చేసేస్తున్నారు కదా నాయన. ఇలా వాడకండి నాయన. మరి ఈ జీరో సైజ్ వినాయకుడి గురించి ఏమంటారు నాగబాబు గారు? నువ్వు వినాయకుడు వేయాలి ఎందుకు అనిపించింది ధనరాజు? అంటే వీడికి వినాయకుడు పట్టట్లా, నాకే ఇంచుమించు వినాయకుడు 1 year నుంచి భోజనం చేయనట్టుగా అయిపోయాడు. బాగుంది ధనరాజ్. రోజా గారు మీరేమంటారు? నాకు ఇష్టమైన దేవుడు అండ్ ఫస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరేటోడు నేను ఎప్పుడు మొక్కుకుంటాను, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా. మేడం బొజ్జ అంటే ఒకటి గుర్తొచ్చింది, బొజ్జల్లో సైజులు చెప్తాను. బొజ్జల్లో సైజులు మీరు ఇప్పుడు వరకు చూడలేదు కదా. ఫస్ట్ మా టీమ్ లీడర్ ధనరాజ్ పొట్ట సైజు, నెక్స్ట్ మా సచ్చా నాగేంద్రరావు గారు, రఘు బండి తలవరా చాలా చక్కగా చాలా సూపర్ గా చేశారు. ఫెస్టివల్ థీమ్ లో ఇప్పుడు మన ముందుకి పంచాంగ శ్రవణం చెప్పడానికి రఘు రాబోతున్నాడు. నమస్కారం. ఈ సంవత్సరం మన జీవితంలో ఎలా ఉండబోతుందనే దానిపై పంచాంగ శ్రవణం చేయడానికి మహాపండితులు వేదాలన్నీ కాచి వడపోచిన శ్రీ 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 వారు విచ్చేస్తున్నారు. పక్కకు తప్పుకోరా సుంఠ. క్షమించండి గురువు గారు. గురువు గారు శ్రవణానికి మోడర్న్ గా వచ్చారంటే పంచి కట్టుకోకుండా. పంచులు వేసేవాణి రా, పంచెందుకు కర్మ. ఏం చెప్పారు గురువు గారు? ఎవడి భజన్ గాడు? నా శిష్యుడు ఆయన. గురువు గారికి దూరంగా జరుగురా. ఇదిగో ఇది ఉగాది పచ్చడి, సెట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంత పంచిపెట్టు. గురువు గారు మీరు శ్రవణాన్ని మొదలు పెట్టండి. ఈటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మనం పంచాంగాల శ్రవణం పంచాంగ శ్రవణం చేసుకుందాం. ఈ అనుష్కానామ సంవత్సరం నాకు రాజ్య పూజ్యం 3 అవమానం 7 అని తెలిసి ఈ సుంటని ప్రోగ్రాంకి నా వెనక తీసుకొచ్చుకున్నాను చూడు. నన్ను నాదానితో కొట్టుకోవాలి. ధనుష్కానామ సంవత్సరం. అరే సుంట, రాత్రి నీకు ఇచ్చిన వివరే అనుష్క ఫోటో కాదురా, రాత్రి చూసింది కాదు, రాసింది ఇవ్వము. ముందే చెప్పాలి. 7 కుండలవాడు. వెరీ గుడ్. ఈ ధనుష్కానామ సంవత్సరం రాజ్యాధిపతి రఘు కాగా దరిద్రాధిపతి ధనరాజ్, వరష్టాధిపతి వేణు, రోగాధిపతి రాఘవ, చిరాకాధిపతి చంటి, చెత్తాధిపతి చంద్ర. గురుగారు మనతో జాతకం చెప్పించుకోవడానికి ప్రముఖ నా బాబు గారు నమస్కారం, కూర్చోండి. నాగబాబు గారు మీరు 2 నక్షత్రాల మధ్య పుట్టారు, బిట్వీన్ 2 స్టార్స్. అవునండి, అన్న మెగాస్టార్, తమ్ముడు పవర్ స్టార్, మధ్యలో నేను పుట్టానండి. మీరు సీరియల్స్ లో శకలం, సినిమాలకు లేదు నికరం. ఈ మధ్య తేజ అనే వ్యక్తి మిమ్మల్ని 1000 అబద్ధాల సినిమాలో పెట్టుకున్నాడు, నిజమేనా? అవును, పెట్టుకున్నాడే. ఆ తేజ ఆడిన 1000 అబద్ధాల్లో మొదటి అబద్ధం ఏమిటో తెలుసా గురువు గారు? ఏంటి ఆయన? మీతో కామెడీ చేయిస్తానని చెప్పారు. గురువు గారు సరే కానీ స్వామి, ఇవన్నీ పక్కన పెట్టి నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. ఏముంది స్వామి, మీరు పండ్లకి ఫలాలకి దూరంగా ఉండండి స్వామి. ఎస్పెషల్లీ నారెంజాయి మీన్ ఆరెంజ్ ఫ్రూట్ కి దూరంగా ఉండండి, ఆ కలర్ కు కూడా దూరంగా ఉండండి. ఆ ఫ్రూట్ దెబ్బకి మిగిలిన ఫ్రూట్స్ అన్నిటికీ దూరం అయ్యే స్వామి. మీకు ఇంకో ముఖ్య విషయం గురువు గారు, కామెడీ షోల్లో, రియాలిటీ షోల్లో, పబ్లిక్ ఫంక్షన్లో ఇలాంటి ఆంటీల పక్కన కూర్చోకండి.
వారి ఇమేజ్ తో తొక్కేస్తారు. వెళ్ళిరండి. సరే స్వామి, ఉంటానండి. ఏమిటో పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నమస్కారం టిల్లు వేణు గారు, ప్రముఖంగా పెద్ద కమిడియన్ రా. వీరు నల్ల వేణు అని కూడా అంటుంటారు. ఏం సార్ బాగున్నారా? కామెడీ చేస్తుంటారు, చూస్తాం. యూట్యూబ్ లో కాదులేండి, మేము యూట్యూబ్ లోనే చేస్తాం. ఆదాయం ఎవడికి చెప్పడు, వ్యయం అసలే పెట్టడు. రాజ్య పూజ పొగడతలు ఇంతవరకు వినలేదురా సుంఠ. అవమానం ఇంతవరకు ఎవడూ తిట్టకుండా లేడు. మొత్తానికి వీడి జన్మస్థానంలో శని కర్మస్థానంలో పని ఉండడం వల్ల షూటింగ్లకు తక్కువ, స్టేజ్ షోలకు ఎక్కువ కనపడుతూ ఎదవ ప్యారిడీలతో పిచ్చిక్కిస్తుంటాడు సుంఠ. అబ్బాయికి ఈ సంవత్సరం అంతా ఆడదుస్తుల యోగ్యతే. గురుగారు, మీతో జాతకం చెప్పించుకోవడానికి ఎవరో మహిళలు వచ్చారు గురుగారు. రోజా సర్వం శ్రావ్యంగా ఉంది. అబ్బా గురుగారు, నా జాతకం చెప్తారా ప్లీజ్? ఆదాయం కోట్లల్లో, వ్యయం 10 రూపాయల నోట్లల్లో. రాజ్యపూజ్యం 1%, అవమానం కూడా 1.5%, 0.5% ఎక్కువ. డోంట్ వర్రీ, మీరు అనసూయతో ప్రయాణం తగ్గించండి, అది కూడా తగ్గిపోతుంది. జన్మస్థానంలో రాహు, కర్మస్థానంలో కేతు ఉండడం వల్ల పడితే బంగారం కొడితే దుమారం రా అమ్మగారిది. కాకపోతే కీలక స్థానంలో ఉన్న కుజుడు కన్ను కొట్టడం వల్ల చంద్ర అనే చీకట్లో చిన్నోడిని హీరోగా పెట్టి చీనీ బాత్ కూజేడా అనే సినిమా తీసి ఉన్నదంతా ఊడ్చుకుంటారు. ఈ బాధలో కలత చెంది రజనీకాంత్ గారికి ఫోన్ చేసి హిమాలయాల అడ్రస్ కనుక్కొని, వారికి మర్చిపోయాను రో, వారికి పెంపుడు జంతువులంటే చిన్నప్పటి నుంచి ప్రేమ, పోతూ పోతూ రాఘవని వెంట తీసుకొని హిమాలయాలకు పోతారు. గురువు గారు, రాఘవ ఎందుకు? మీరు నేను వెళ్ళొచ్చుగా. అరే సొంత, వాడంటే తోకుపుతాడు, నువ్వు నేను ఏమి ఉపుతావు రా. ఇకపోతే సన్నకారు కమిడియన్ ధనరాజు గారి జాతకం పరిశీలిద్దాం సార్. వాడి ఆదాయం, వాడి హైట్ అంతా, వాడి వ్యయం నా వెయిట్ అంతా. వాడి మధ్యస్థానంలో పుట్టలేకపోవడం వలన, ముఖస్థానంలో బుగ్గలు పీక్కుపోయి ఉండడం వల్ల వాడికి ఐరన్కి అయస్కాంతం అతుక్కున్నట్టు అతుక్కుపోతుంది అదృష్టం వెదవికి. చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అప్కమింగ్ కమిడియన్ అదృశ్రఘు, వారి జాతకం పరిశీలిద్దాం. ఏమ్మా బాగుంటుందా? వారికి చాలా ఇంపార్టెంట్ రోల్. ఆదాయం స్విస్ బ్యాంక్ అంతా, వ్యయం ఎంసెట్ ర్యాంక్ అంతా. వాడికి నవస్థానాల్లో నవగ్రహాలు ఉండడం వలన అదృష్టం అనసూయ అనే యాంకర్ రూపంలో వరిస్తుంది. దాంతో అనసూయని హీరోయిన్ గా పెట్టి, రఘుని హీరోగా పెట్టి, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ఏనుగుతో కాపురం బలైపోయిన పావురం అనే సినిమా తీసి పెద్ద సంచలన విజయాన్ని సాధిస్తారు. దాంతో ఇండస్ట్రీలోగా వీళ్ళిద్దరికి హిట్ పేరుగా ముద్ర పడుతుంది. ప్రజల్లో, ఈటీవీ ఆడియన్స్ లో కానీ బయట ప్రజల్లో కానీ వీరిద్దరి మధ్య ఏబిసిడీలు ఏవో జరుగుతున్నాయని గుసగుసలు ఏమి వినిపిస్తాయిరా. దాంతో కలత చెందిన వీరిద్దరూ అలిగి విడిపోతారు. పాపం. అప్పుడు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో యాంకర్ గా అనసూయ సెటిల్ అవుతుంది. పాపం ఆ రఘు వేరే గ్రహానికి మారిపోయి అనసూయతో తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన కథనే ఫ్యాటీ రాజా బ్యూటీ రోజా అని సినిమాగా తీసి పెద్ద సంచలన హిట్ కొడతాడు. ఇంతటితో మా పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగింపు. ఈయన పంచాంగ శ్రవణం గురించి ఏమంటారు రోజా గారు? నిజంగా సూపర్ గా ఉంది. నాగబాబు గారు, రఘు చాలా సొక్కగా చేసావా, చక్కగా కూర్చొని పంచాంగ శ్రవణం పేరు పెట్టి. ముందు కష్టపడ్డావు, కానీ ఇప్పుడు కష్టపడకుండానే మంచి పేరు కొట్టావు.
అండ్ బాగా ఎంటర్టైనింగ్ సాగింది రఘు రియల్ గా. మా మీద కొంచెం వేసావు నువ్వు ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చేరింది మా మైండ్ లోకి. బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ఇట్. బాగుంది. మన క్యూట్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో మన ముందుకి రాబోతున్న వేణు వాళ్ళ వీధిలో వినాయకుడిని పెట్టాడు. దండం పెట్టుకుందామని వెళ్తే డబ్బుల్ని పిండేస్తున్నాడు. అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎవరికి ఇబ్బంది ఉండొద్దు, ప్రాబ్లం ఉండొద్దు అని మన గల్లీలోనే మంచి వినాయకుని పెట్టినాం. అందరు చక్కగా రారి, దర్శనం చేసుకోరి. చందా నచ్చిన చందా అయిపోయి మాకు నచ్చిన చందా. ఎవరన్నా తక్కువ చందా అయిపించారు అనుకో బిడ్డ, పైన సీసీ కెమెరాలు పెట్టినా ఒక్కొక్కటి చెక్ చేసి ఇంటికి వచ్చి మరీ కొడతా బిడ్డ. ఎవరైనా తక్కువ చందా వేస్తే రావారా రా. స్వామి వినాయక, ఆ ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాంలోని మా టీం ఓడిపోయినా పర్వాలేదు, మేమేం పెద్ద బాధపడం. కానీ పాపం ఆ మిగతా 5 టీముల మట్టికి నువ్వు ఏమన్నా చెయ్యి, ఎలా అయినా చెయ్యి, కంపల్సరిగా ఓడిపోవాలి స్వామి. ఏమరా చిన్నప్పటి నుంచి రాసుకున్న కోరికలని ఇప్పుడే అడుగుతున్నావా? లేదు సార్. అలాగే సార్. స్వామి ఇదిగో నీకు ఇస్తాను 11 రూపాయలు ఇక్కడ ఏంటది చందా సార్? 11 రూపాయలు. మాకు నచ్చిన చంద ఏమని చెప్పినా, నీ చేతికి వచ్చింది కాదు. అసలు ఏమనుకుంటున్నా నాటకాలు చేస్తున్నా. ఏంటి సార్ కాలర్ పట్టుకుంటారు? కాలర్ కాదు, కాలు పట్టుకోవాలి నారా. చల్ 111. 111 చందాకు డిమాండ్ ఏంటండి? డిమాండ్ చేయకపోతే నువ్వు ఇచ్చిన 11 ఎంత సల్మాన్ చేస్తా సన్మాన్ చేస్తారా? 111. అయినా ఏంటి సార్ హుండీలో డబ్బులు లేని డిమాండ్? నా ఇష్టం రా బాయ్, ఇది నా గణపతి. నువ్వేమరా చెప్పేది? ఏంటి సార్ బెదిరిస్తున్నారా? ఏమ్రా బెదిరించుడు కాదురా, ఆఫర్ ఇస్తున్నా. ఓపెన్ ఆఫర్. సారీ భయ, ఓపెన్ ఆఫర్. 51 అడిగిన కదా, 500 ఒకటి దర్శనం ఇచ్చాలన్నాడు. ఎప్పుడు చెప్పుకుంటావు చెప్పు. ఏంటి సార్ అరుస్తున్నారు? మాకు కూడా పెద్ద గ్యాంగ్ ఉంది, మేము చూపిస్తాం. చూసుకుందాం పన్నాడు నాడు బాడుకున్నాడు. आज बकरीद का दिन मेरा पूरा గొర్రెలన్నీ అమ్ముడిపోయినాయి. ఇప్పుడు నేను హ్యాపీగా నా ఇంటికి పోయి ఖుషి ఖుషిగా ఫ్యామిలీతో బక్రీద్ పండుగ చేసుకుంటాయి. అరే ఇదేదో నా గొర్రె వాయిస్. అరే మళ్ళీ వచ్చామైంది. అబ్బా ఇప్పటికి నిన్ను 3 సార్లు అమ్మినా. నువ్వు ఇట్లా రిటర్న్ వచ్చినావు అనుకో, కస్టమర్లందరూ నా గురించి ఏమనుకుంటారు? చల్ దరిద్రుడా, కొంచెం నీకు మానవత్వం ఉందా? ఎవడైనా గొర్రెల్ని మనుషులకు అమ్ముతాడు, కానీ వీడి గొర్రెను ఓ బర్రెకి అమ్మాడు. ఆడి పేరేంటో చెప్పు. అదుర్సు రఘు. నన్ను కొనుక్కోనాక ఎంత టార్చర్ పెట్టాడు తెలుసా? అరే అవు అడికి ఎట్లా తప్పించుకొని వచ్చినావు? ఈటీ వల్ల. ఈటీ వల్ల గదెట్లా? నన్ను వాడు టార్చర్ పెడుతున్న టైంలో ఈటీవీలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో వస్తుంది. రఘు నువ్వు చేసిన కామెడీ స్కిట్ వస్తుంది చూడు అన్న. రఘు ఆడి కామెడీ ఆడు చూసుకున్నాడు, కలిసి కింద పడిపోయాడు. ఇదే మంచి టైం కదా, నేను పారిపోయా. వస్తున్నాడు పారిపోయి. అరే అరే Jingle bell, jingle bell, jingle on the way. My dear ladies and gentlemen, Merry Christmas to everybody. This is your Santa Claus. I'm Santa Claus. Hey, my dear child. Hey, నువ్వెవరు? I'm Santa Claus. I'm second class, rule number 27. I'm Santa Claus, Christmas Tata. I'm here to give you many gifts, my dear child. Kiss Tata? Not kiss Tata. Christmas Tata. Oh. Gifts ఇచ్చే తాత. గిఫ్ట్ తాత. ఏంటి చైల్డ్? ఆ క్యాప్ ఇస్తావా? ఈ క్యాప్ తప్ప ఏదన్నా అడుగు ఇస్తాను. ఏదడిగినా ఇస్తా. ఏదడిగి ఇస్తావా? ఎనీథింగ్ మై డియర్ చైల్డ్.
అయితే చాక్లెట్. Chocolate. That's so simple. Just see 1, 2, 3, abracadabra. చాక్లెట్. కానీ ఇదొద్దు, నాకు పెద్దలు వాడే చాక్లెట్ కావాలి. Child. పెద్ద బార్ చాక్లెట్. Oh, you mean bar one? Yeah. Okay, I'm gonna give you. See, I have an empty bag which has nothing. Now put the chocolate in this. ఇవ్వను. నీకు పెద్దది కావాలా వద్దా? కావాలి. మరి ఇందులో పెట్టు. Okay, say abracadabra, abracadabra. అబ్రదబ్రా అబ్రదబ్రా. Focus, focus. ఫోకస్ ఫోకస్. Now take it out. బార్ వన్ చాక్లెట్. You got bar one. థాంక్యూ తాత. I love you. ఏంట్రా I love you. చాక్లెట్ అంత లేవు, నీకు నేను కావాలా? తాత, What happened? నాకు ఇంకొకటి ఇవ్వ. ఆ చాక్లెట్ అప్పుడే తినేసావా? నేనేం చేసింది నీకెందుకు తాత? తిడదామంటే పెద్దడు అయిపోయావు. ఏదోటి. You want one more surprise, that's it. Okay, I have a matchstick here. Watch this carefully. And see, ladies and gentlemen. రోజా పువ్వు. Yeah. రోజ్ 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 రోజా పువ్వు. Yes. పువ్వు. ఎందుకు? లవ్వు. కొవ్వా? కొవ్వు కాదు, లవ్వే. Really? ఆహా. నాకేనా? ఇదే కరెక్ట్. ఛీ, నీకు స్పందించే హృదయమే లేదు. తాత, ఏమైంది? ఇది వర్కౌట్ అవ్వలే, నువ్వే పెట్టుకో చెవిలో. నాకు ఇంకోటి ఇవ్వ. My dear child, ప్రతి child కి only 3 gifts మాత్రమే. నాలుగోది ఎవడు అడిగాడు నిన్ను? మూడోది ఇవ్వు. Third one, what should I give? All right, I have a empty hand here, nothing here. See, 1, 2, 3, 4, and say abracadabra. అబ్రదబ్రా. Focus, focus. ఫోకస్ ఫోకస్. Tap it. Tap it. Out. It's hurting. And see, 1, 2, 3. I got a ring. రింగ్. Ringa, ringa. రింగ 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 రింగ. వావ్, I love you. గోల్డ్ రింగ్. సూపర్ సూపర్. లవ్ యూ టూ మై డియర్ బ్రో. అనసూయ, నేను రఘుని కాదు వేణు. రఘు అయినా వేణు అయినా అంత నాకు బ్రదర్సే. నువ్వు అనసూయ కాదు, అసూయ. తాతయ్య, ఏమిచ్చినా వర్కౌట్ అవ్వట్లేదు, నువ్వే పో. ఛీ. Oh my dear Jesus Christ. What's happening here? ఈ రోజుల్లో ఎవరు ఫెస్టివల్లా చేసుకోవట్లేదు. వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటున్నారు, వాళ్ళ అవసరాల కోసం చేసుకుంటున్నారు. సహీ బోలా శాంతాబాయ్. ఆజ్కల్ పండగలన్నీ స్వార్థంగా నిస్వార్థంగా లేవు. నిజాయితీ భక్తి కరువైపోయినాయి, అంతా కమర్షియల్ అయిపోయినారు. అవు శాంతాబాయ్, ఏ కమర్షియాలిటీ లేకుండా నిజాయితీగా భక్తిగా నిజమైన పండగని చేసుకునే పండగ ఏమీ లేదా? అరే ఎందుకు లేదు సలీం బాయ్, ఆ పండుగ ఉంది కానీ ఆ పండుగని పండుగ ఎవరు చేసుకోవట్లేదు, హాలిడే లెక్క చేసుకుంటున్నారు. అదొక్క పండుగే, నీది నాది అనే భేదం లేకుండా మనది అని చేసుకునే పండుగ. భారతదేశం అంతా గర్వంగా చెప్పుకొని ఇది మన పండుగ అని ప్రపంచ వ్యాప్తిగా చాటించే ఒక పండుగ మనకుంది. అందరు గారి చెప్పండి, బలో భారత్ మాతాకి. రీసెంట్గా మొన్న జరిగిన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లోని చనిపోయిన వాళ్ళందరి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఇండియాలో ఇలాంటి వైలెన్స్ ఇంక ఉండకూడదు, మనందరం హ్యాపీగా జాలీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఒక స్మాల్ రెడీ ఆడియో రెడీ. And now check this out. Indians, 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 Indians.
నమస్కారం, ఆదాబ్, హలో, హాయ్, సూపర్ సూపర్. మరి మన జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. ఫెస్టివల్స్ గురించి మనం యాక్చువల్గా ఈరోజు అనుకున్నాం. దాంట్లో నుంచి కూడా ఒక మెసేజ్ తీసుకొచ్చి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ అందరూ కలిసి హ్యాపీగా చేసుకునే ఒకే పండుగ చాలా చక్కగా ఫినిషింగ్ ఇచ్చారు. ఈరోజు మ్యాజిక్ చాలా బాగా చేశారు, నిజంగా చాలా సూపర్గా ఉంది. బాగా చేసావు మేడం. అంటే ఎవరి మతాన్ని, ఎవరి దేవుణ్ణి మాటలు జెన్యూన్ గా భక్తిగా ఆరాధించుకుంటే ఇంకో మతం మీద ద్వేషం ఉండదు. ఆ పిల్లడి క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా చేసావు. ఎలా అవుతున్నాడు? మంచి మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్, కామెడీ మంచి ఇది ఇచ్చావు. చాలా బాగుంది మేడం. పాపం చంద్ర 2 లక్షల రూపాయలని కట్నంగా తీసుకున్నట్ట. అలా తీసుకున్నందుకు రోజుకి 2 సార్లు 2 చెంపలు వాయించుకుంటున్నాడు. ఏమంత కష్టం వచ్చిందో ఏమో కానీ మనకి మాత్రం బోల్డ్ అంత కామెడీని తెచ్చిపెట్టింది. అతా సీరియల్ చూస్తున్నా, బ్రేక్ లో మాట్లాడతా. పండగ పూట కూడా సీరియల్ నీకు? స్వాతే స్వాతే శ్రావణి బాయిలో దూకింది, టీవోడు బ్రేక్ ఇచ్చిండు. ఆ ఏది చెప్పాలడు? బాగున్నావా? బాగున్నాను కానీ నీ కూతురు ఎక్కడా? నా బిడ్డ ఉగాది పండుగని కొత్త చీర కొన్నది. దానికి మ్యాచింగ్ గాజులు దొరికినాయి, మ్యాచింగ్ చెప్పులు దొరికినాయి, మ్యాచింగ్ పాలు దొరకలే నా బిడ్డకి. ఇంకా పాలు కోసం 3 రోజుల సంధి బజార్లు తిరుగుతుంది. ఈ రోజన్నా పాలు దొరికిందో లేదో నా బిడ్డకి. ఇక్కడికి వచ్చి బజార్లు తిరుగుతుంది అది. హలో హలో, ఎక్కడున్నావే? ఇంట్లో. ఎవరింట్లో? మా ఇంట్లో. మీ ఇంట్లో ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. అవునా? టీవీలో ఏం వస్తుందో చెప్పు. అంతఃపురం సీరియల్. నీ అమ్మ, నువ్వు నాకంటే పెద్ద పర్ఫార్మర్ లా ఉన్నారు కదే. అవునా? ఒక్కసారి మాట్లాడు నీ కూతురుతో. ఆ బిడ్డ కళ్యాణ్ ఇంట్లో ఉన్నావా? కళ్యాణ్ ఇల్లు మన ఇల్లు ఒకటైపోయే. కళ్యాణ్ మొగుడు దీని మొగుడు ఒకటి కాదుగా. నీకు పాలు దొరికిందా బిడ్డ? పాలు దొరికినాకనే రా, తొందర ఏం లేదు. ఏంది అల్లుడు, అంతఃపురం సీరియల్ సావిత్రి మొగుడు మాట్లాడినట్టే మాట్లాడుతుంటివి. ఏంది నీ కథ? అసలు అల్లుడు అంటే గౌరవం లేదు నీకు. అందుకే నీ కథ ఏంటో, నీ కూతురు కథ ఏంటో ఈరోజు తెలుసుకుందామని వచ్చాను. అది అల్లుడు, అది ఆ రోజుల్లో నేను అడగలేకపోయాను, ఈ రోజు నువ్వు అడుగుతున్నావు అల్లుడు. శభాష్. ఈ రోజు ఏంటి చెప్పు? ఉగాది. నీ కూతురు ఉగాదికి ఎన్ని రోజుల ముందు వచ్చింది? 4 రోజుల ముందు వచ్చింది. ఎందుకు వచ్చింది? వస్తది. ఎందుకు వస్తది? నా కూతురు వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? దానికి దీనికి సంబంధం? సరే, ఇది పక్కన పెట్టు. మొన్న దసరాకి నీ కూతురు నీ దగ్గరకు వచ్చి దీపావళి చేసుకుని నా దగ్గరకు వచ్చింది. నేను ఎవరితో పండుగ చేసుకోవాలి? ఏ పండుగ అయినా నా కూతురు నా దగ్గరికే వస్తది. ఎందుకు వస్తది? వస్తది. ఎందుకు వస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? మీరు పండగలు మర్చిపోయి చాలా రోజులైతుంది అల్లుడు. ఏ పండగ వచ్చినా ఆ తల్లి కూతుర్లు ఇద్దరే చేసుకుంటారు అల్లుడు. మామా, నువ్వు ఆపుతావా? ఆపను. ఇప్పుడు పండుగలది పక్కన పెట్టు. నీ కూతురు మొన్న పక్కింటి లక్ష్మి దగ్గర షాపింగ్ అని బ్యూటీ పార్లర్ అని 50,000 అప్పు చేసింది. ఆ అప్పు తీర్చలేక నేను చస్తున్నా. చేస్తది. ఎందుకు చేస్తది? చేస్తది. ఎందుకు చేస్తది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? ఆడవారి అప్పులకి అర్ధాలే వేరులే. అరే దరిద్రుడా, కాసేపు ఆపరా. నువ్వైనా మాట్లాడు, నేనైనా మాట్లాడతా. నువ్వు మూస్తావా? మూస్తా. అదేంట్రా, మా ఆయన ఫకీర్ ప్రాణం చిలక గొంతులో ఉన్నట్టు నీ ప్రాణం ఈ గొంతులో ఉందేంట్రా? దరిద్రుడా. నువ్వు ఉండు, నీ సంగతి చెప్తా. సరే, ఇది పక్కన పెట్టు. రోజంతా నేను ఆఫీస్లో ఫుల్ వర్క్ చేసి రాత్రి వచ్చి పడుకుందామంటే నీ కూతురు ఒకటే గురక పెడతది. ఎందుకు పెడతది? ఎందుకు పెడతది? తీసుకున్నా నేను 2 లక్షలు కట్నం. ఆయన ఎందుకు పెడతది? అయినా పెడతది. తీసుకోలేదా 2 లక్షల కట్నం? సరే, ఇది పక్కన పెట్టు. నీ కూతురు రోజు టీవీ చూస్తుంది. యాంకర్ రోజా అంట, ఆవిడ బాగానే చేస్తుందిగా. ఆవిడ్ని తీసి దీన్ని యాంకర్ గా పెట్టమంటది. అంటది. ఎందుకంటది? అంటది. ఎందుకంటది? తీసుకోలేదా 2 లక్షల కట్నం? 2 లక్షలు. నా బుద్ధి గడ్డి తిని తీసుకున్నా. నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్పలేదనుకో, నా చేతిలో నువ్వు చచ్చావు. అడుక్కో.
నీ కూతురు నాకు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 ఎపిసోడ్లు. 300 అంటే టీవీ భాష. 365 ఎపిసోడ్లు కదా. 365 ఎపిసోడ్లకి 360 ఎపిసోడ్లు నీ కూతుర్ని నీ దగ్గర పెట్టుకొని 5 ఎపిసోడ్ల కోసం నా ఇంటికి పంపిస్తే పండ్లు కాయలు ఎక్కడి నుంచి కాస్తాయి? ఉన్న కాయ మొత్తం నీరు గారిపోతుంది. కాయ అంటే గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇప్పుడు కాయ గుర్తుకొచ్చింది దరిద్రుడా. రే నీ భజన చేయడం వల్ల నీ సంసారం నా సంసారం సంకనాకిపోయింది దరిద్రుడా. అదేంట్రా ఎవరన్నా కొడితే వద్దలుడు కొట్టకల్లుడు నువ్వేంట్రా అలా నవ్వుతున్నావు? నీ అత్త తన్నిన తన్నుల కన్నా నువ్వు తన్నే తన్నులు చాలా చిన్నవి అల్లుడు. ఓరే నువ్వు మామూలుడు నీకు ఇదే కరెక్ట్. నువ్వు అక్కడే ఉండు. నీ కూతుర్ని మొన్న బయటికి తీసుకొని బైక్ మీద బయటికి వెళ్ళి పక్క నుంచి ఒక కారు వెళ్తుంది. నీ కూతురు ఆ కారు కావాలంటది. అంటది. ఎందుకంటది? ఎందుకంటది? తీసుకునే 2 లక్షల కట్నం. ఆ కారు ఎంతో తెలుసా? 40 లక్షలు. అయినా అంటది తీసుకోలే 2 లక్షల కట్నం. అది అల్లుడు, అది ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అల్లుడు. నేను ముయించలేని నోరు నువ్వు ముయించావు అల్లుడు. శబాష్ శబాష్ అల్లుడు. దరిద్రుడా నిన్ను చంపేస్తా పాతేస్తా. నువ్వు మాట్లాడు. నేను ఎప్పుడైనా వారానికి ఒకసారి మందు తాగితే నువ్వు నాకు ఫోన్ చేసి తాగిదావట నా బిడ్డనేదో అన్నావట అంటావా? అంటా. నీ బాబు డబ్బులతో తాగుతున్నా నేను. కొడుతున్నానండి. జరుగుతా. నువ్వు ఎంత ఇచ్చావు నాకు కట్నం? 2 లక్షలు. 2 లక్షలు నాకు 3 సంవత్సరాలు గడ్డం తీసుకోవడానికి సరిపోలేదు. అల్లుడు నాకు 2000 ఇచ్చారు అల్లుడు. నీకు అదే ఎక్కువ దరిద్రుడా. నీ 2 లక్షలు నా 2 కిడ్నీల అమ్మాయినా నీ 2 లక్షలు నీకు ఇస్తా. నువ్వు వద్దు నీ కూతురు వద్దు. కిడ్నీల కింద కాదు పైన. నాకు జారాయి. పోతారని బెదిరిస్తాడు. ఎంతమందిని చూడలే. హలో నాగబాబు గారా, నీకు కొడుకున్నాడట కదా, హీరోయిన్ చేస్తాడట కదా. నాకు కూతురుంది, అచ్చు హీరోయిన్ లాగుంటది. నా కూతురునిచ్చి 2 లక్షల కట్నం ఇస్తా. వద్దే వద్దే, ఇప్పుడే నాగబాబు గారు వచ్చి జడ్జిగా పనిచేస్తూ 4 డబ్బులు సంపాదించుకుంటున్నాడే, ఆయన్ని నాలాగా పండబెట్టొద్దే. ఎంతమందికి ఇస్తావు నువ్వు 2 లక్షలు? నువ్వు మళ్ళీ వచ్చినవేంది? నీ కూతురు నా ఇంటికి వచ్చేంత వరకు మళ్ళీ వస్తూనే ఉంటా. నీ దుమ్ము దులిపితే గాని అది నా ఇంటికి రాదు. నీ తల్లి నిన్ను ఇవ్వలేదా 2 లక్షలు మరి కట్నం తీసుకుంటే గిట్నే ఉంటది. మా వాడు 2000 తీసుకున్నాడు పండుకోలే. సూపర్, చాలా బాగా చేశారు చంద్రాన్ టీమ్. మరి నాగబాబు గారు ఏమంటారు విందాం. చంద్ర సార్, నాకు ఇప్పుడు ఇంత అవసరం లేదు కానీ చాలా మంది అల్లుడు నుంచి విన్నాను ఇలాగే సతాయిస్తారు. ఉంటారు కానీ అసలు చాలా మంది ఏంది మీద చేస్తున్నావు మా ఉండంగా తర్వాత తెలుగు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చావా నువ్వు కూడా, కట్నం తీసుకుంటే ఇంత హింసపడాలని. బట్ బాగుంది చంద్ర, గుడ్, ఎంటర్టైనింగ్ గా సరదా సాగింది, ఫెంటాస్టిక్. బేసిక్ గా చంద్ర ఒరిజినల్ ప్రాబ్లం అది. నేను కట్నమే తీసుకోలేదు మేడం. ఇంకా అదే ఆ 2 ఇల్లు ఇచ్చారు. అంటే ఇల్లు ఇస్తారు, తర్వాత ఒకటే కూతురు, తర్వాత ఎలాగొస్తా దగ్గరుండి చూసాక మీ అత్తని దగ్గరుండి చూసా కదా, ఇస్తది. చాలా సూపర్ గా చేశారు. అండ్ చంద్ర ఎప్పుడు నువ్వు సూపర్ గా చేస్తావు.
ఒక ఆయన చాలా బాధలో ఉండి తాగుతూ రాత్రి బారులో గడిపేశాడు. 12 అయిపోయింది. ఇంటికి ఫోన్ చేశాడంట. ఫోన్ రింగ్ అయింది. అవతల ఫోన్ తీయగానే అల్లా ఎవరైనా మాట్లాడేది? నేనండి బాబు, పని మనుషులు మాట్లాడుతున్నాను. నేను మీ అయ్యగారిని మాట్లాడుతున్నాను. అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు నిద్రపోతున్నారండి. నిద్రపోతుందా? ఓ పని చేయి, చడి చప్పుడు లేకుండా తిన్న వంటగదిలోకి వెళ్ళిపో. ఎందుకని? వెళ్ళే చెప్తాను. వెళ్ళానండి అయ్యా. వంటింట్లోకి వచ్చాను. ఏం చేయమంటారు? అక్కడ కత్తి ఉందా? ఉందండి. కొత్త కత్తి ఉన్నదండి అయ్యా. ఆ కత్తి తీసుకుని అమ్మగారి గదిలోకి వెళ్ళు. అమ్మగారి గదిలోకి వెళ్ళిందంట. ఏం చేస్తుంది అది? నిద్రపోతున్నారండి అయ్యగారు. అమ్మగారు నిద్రపోతుందా? కసక్కని పొడిచే. అయ్యగారు నేను చెప్పినట్టు చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, పొడు. అలాగేనండి అయ్యగారు. కసక్ పొడిచాను. కసక్ పొడిచండి. కసక్ మళ్ళీ ఇప్పుడు 10 సార్లు పొడిచావా? పొడిచేసానండి అయ్యగారు. చచ్చిందా? చచ్చిపోయిందండి. మూట్ల కట్టేసి ఇంటి వెనకాతలు ఉన్న చెరువులో పడే. అయ్యగారు ఇంటి వెనకాతలు చెరువు ఎక్కడ ఉందండి? కొండ కదా. కొండ. సారీ, రాంగ్ నెంబర్. సాధారణంగా మనకి హైదరాబాద్లో కొత్త కొత్త షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి. అయితే అలానే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. ఈ షాపింగ్ మాల్లో నార్మల్గా కింద ముందే బోర్డు పెట్టి ఉంటారు. ఏమనంటే ఇచ్చట పెళ్లి కొడుకులు దొరకబడి ఉంటారు. దాని కింద కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆడవాళ్ళకి ఎంట్రీ ఉంది. ఒక ఫ్లోర్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ పెళ్లి కొడుకులు నచ్చకపోతే ఇంకో ఫ్లోర్కి వెళ్ళొచ్చు, అక్కడ నచ్చకపోతే ఇంకో ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఒకసారి వెళ్ళిన ఫ్లోర్కి మళ్ళీ రివర్స్ రాకూడదు. ఒకసారి నచ్చింది ఒకటేసారి చూసుకోవాలి, అయితే మీ కర్మ అని రాసింది. సరే, అందరూ అమ్మాయిలు అలా వెళ్ళారు. దానిలో మన అనసూయ కూడా టెస్టరీ కోసం వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో ఆ బోర్డు అంతా చదివింది. భలే ఉంది, పెళ్లి కొడుకుని ఎత్తుకోవచ్చు అని ఒక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టేట్మెంట్ పెట్టింది. ఇచ్చట పెళ్లి కొడుకులు ఉద్యోగాలు ఉన్నవారు దొరకబడి మరియు అందంగా ఉంటారు. ఉద్యోగాలు ఉన్నవారు దొరకబడి మరియు అందంగా ఉన్నారు. మనకు వర్కౌట్ అవుతుంది. పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్. ఇచ్చట పెళ్లి కొడుకులు ఉద్యోగాలు ఉన్నవారు అందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు అని. పిల్లల్ని బాగా అబ్బాయి ఏదో వర్కౌట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఇచ్చట ఉద్యోగాలు ఉన్నవారు అందంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, పని పాట వచ్చిన వాళ్ళు అని. సరే, సూపర్ అబ్బాయి, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా అందగా ఏమైనా దొరికితే బాగుండే, అదృష్టం కొట్టేద్దామని మళ్ళీ 4th ఫ్లోర్కి వెళ్ళిందండి. 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేట్మెంట్ వచ్చింది. మీతో కలిపి ఇక్కడికి వచ్చిన వారు 1,33,478 మంది. ఆడవాళ్ళని మెప్పించడం మహా కష్టం అని. భగవంతుడు మనకి అన్ని అవయవాలు కరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ రివర్స్ లో ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు తలకాయ ఉంది, హ్యాపీగా ఉంది. ఈ తలకాయని ఇక్కడ ఇస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 2 చేతులు ఇలా ఉన్నాయి, ఈ 2 చేతులు ఇటు ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది. అన్నం తీసుకుంటున్నాం, చూస్తున్నాం, వాసన తీసుకుంటున్నాం, తినేస్తున్నాం. అన్ని పక్కనే ఉన్నాయి. ఒక సెకండ్ 2 సెకండ్లో జరిగిపోతున్నాయి. అదే ముక్కు వెనకాల ఉంటే చాలు. ఇంకంతకంటే ఎక్కువ అవయవాల గురించి చెప్పకు, సబ్జెక్ట్ చెప్పు. కొంచెం ముందుకెళ్తే ఏం చెప్తావు? టెన్షన్గా ఉంది. ఏం లేదు సార్, అదే ముక్కు వెనకాల ఉంటే, ఇదే కళ్ళు పక్కన ఉంటే, అన్నం తీసుకొని కళ్ళతో చూపించి వాసన తీసుకొని ఇక్కడ పెట్టు. అన్నం అలా తినాల్సింది. అంటే జోక్ చెప్పే ముందు దాని గురించి మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందులో కెమెరామెన్ డైరెక్షన్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ డైరెక్షన్ చేస్తున్నాడు, హీరో డైరెక్షన్ చేస్తున్నాడు, హీరోయిన్స్ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. అంటే మీ గురించి కాదండి, హీరోయిన్ గురించి. అయితే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ అయినా డైరెక్షన్ చేస్తే ఎలా? హీరో కథ ఎలా చెప్తారు? బాబు ఓపెన్ చేయంగానే ఒక పెద్ద పందిరండి, దాని మీద ఇంత పెద్ద ఇస్తరాకు, దాని మీద ముద్దపప్పు పడిందండి. ముద్దపప్పు సైజుల్లో జీడి తింటూ హీరోయిన్ ఇంట్రడక్షన్. అప్పుడు నెయ్యి తీసుకొని పప్పులు వేసుకుంటున్న హీరో చూశాడు, పక్కనే జంతుకు తింటున్న కమెడీని వాళ్ళిద్దరిని చూసి థింక్ చేసి ఇట్లా ప్రొడక్షన్ అతను చెప్పి. ఇప్పుడు కాస్ట్యూమర్ కథ చెప్తే ఎలా ఉంటుంది? బాబు ఓపెన్ చేయగానే పెద్ద సాకల్ రేవు బాబు, ఆ సాకల్ రేవు మీద లంగా పట్టుకుని టపా 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 అని ఒక కమెడీని చూస్తున్నాడు బాబు. దాని సజెషన్ లో హీరో తన బొట్టలు కొట్టుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నాడు బాబు. డ్రాయర్ పిండుకుంటున్న హీరో అలా చూశాడు బాబు. అక్కడే మిషన్ కుట్టుకుంటున్న ఒక క్యారెక్టర్ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చూస్తుంది బాబు. ఇలా ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ ఒక్కొక్కరు చెప్తారండి కదా. ఇదే నష్టం. మన అనసూయ వాళ్ళ హస్బెండ్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని మార్కెట్ లో కొత్తగా వచ్చిన నీ ఇంట్లో నా ఫోన్ అనే సెల్ ఫోన్ సిమ్ కొనుక్కుంది. అలా ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చి ఫోన్లో వేసి కిచెన్ లోకి పోయి
హాయ్ డార్లింగ్ అని. ఏ నువ్వు తర్వాత ఫోన్ చేస్తే కానీ ముందు మా ఆవిడ కిచెన్లో నువ్వు ఫోన్ పెట్టి. నేను భూపాల్పల్లి అనే ఒక ఊరికి వెళ్ళాను సార్. అక్కడ ఒక పెద్ద డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. నన్ను గెస్ట్ గా పిలిచారనమాట. నా రెమ్యునరేషన్ వచ్చేసి 15,000. నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఒక 5 years బ్యాక్ ఇంకా చిన్నగా ముద్దుగా ఉండేవాడిని. ఒక ఇండికా కార్ పెట్టారండి వాళ్ళు. డోర్ కొట్టా, చూశాడు. తుయే డ్రైవర్? ఆ మే డ్రైవర్. సాబ్ కిదరే? మేయే సాబ్. తూ సాబే. నా లైఫ్ ఇటువంటి కూడా డ్రైవ్ చేయాలనే ఫీలింగ్ ఇచ్చాడు సార్. మరి పాయింట్స్ ఎవరెవరికి ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలంటే జడ్జెస్ అడగాల్సిందే. సో రోజా గారు, నాగబాబు గారు, రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే పాయింట్స్. రోలర్ రఘు అండ్ టీమ్ కి మీరు ఇచ్చే పాయింట్స్. రోజా గారు చలాకి చంటి అండ్ టీమ్. నెక్స్ట్ ధనాధన్ ధనరాజన్ టీమ్ కి. వేణు వండర్స్ అండ్ టీమ్. ఇక చమ్మక్ చంద్ర అండ్ టీమ్ కి. పాయింట్స్ అన్ని తెలుసుకున్నాము. మరి పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే విన్నర్స్ ఆర్ చంటి. Jackie Chan, he's the king of the Andhra. His place is a movie Hyderabad, and she is baby girl Sandra. Hai sari gama padanissa, aur karo karo zara jalsa. Jalsa. Hai sani dapa magaresa, aur karo karo zara jalsa. Jalsa. వచ్చేసారు 6 టీమ్ లీడర్స్. ఇక్కడ ఫటాఫట్ ఫన్ చేసి మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసి నవ్వించిన వారు ఎవరు? అక్కడికి వచ్చి చెప్తారు. సో రోజా గారు, నాగబాబు గారు ఫటాఫట్ ఫన్ చేసి 10,000 దోచేసుకుంది ఎవరు? రాంగ్ కాల్ చేసి మర్డర్ చేసేసారు కదా. జోక్ ఆఫ్ ద డే రాఘవ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో 5,000 cash prize from Physichem Laboratories and 5,000 cash prize from Orthofit Oil and Syrup గెలుచుకుంది చంటి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే విన్నర్స్ మీరే కాబట్టి పోస్టర్ ఆఫ్ ద డే కూడా మీదే.